సో ఇక్కడ బీసీ రిజర్వేషన్కి సంబంధించి రెండు వాదనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా జీవో ఇచ్చి ఇక్కడ డైరెక్ట్ అమలు చేయడం అని చెప్పేసి కొన్ని సంఘాలు అంటూ ఉంటే, మరి కొంతమంది డైరెక్ట్ అక్కడ 9th షెడ్యూల్ యాడ్ చేయాలని చెప్పేసి మరికొన్ని సంఘాలు చెప్తా ఉన్నాయి. మనతో దీనిపై మాట్లాడడానికి ఈశ్వరయ్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏమంటారు సార్, ఏది కరెక్ట్ అంటారు? జీవోలని కొందరు అంటారు, కొందరేమో 9th షెడ్యూల్ యాడ్ చేయాలని కొన్ని సంఘాలు అంటున్నాయి. రెండుగా విడిపోయింది బీసీ సంఘాలు, మీరేమంటారు? రాజ్యాంగం ఏం చెప్తుందనంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్తుందంటే, మా మేధావులు ఏదైతే న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే, నేను ఒక ప్రధాన న్యాయమూర్తికి రిటైర్ అయ్యి ఒక విల్సన్ సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు రాజ్యసభ మెంబరు, ఫార్మర్ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, అడ్వకేట్స్ జేఏసీ వాళ్ళందరి యొక్క మూకమ్మడి అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని ఓవర్ చేయడానికి, ఆ జడ్జిమెంట్స్ని ఓవర్కమ్ చేయడానికి ఒక్కటే రాజ్యాంగబద్ధమైన అమెండ్మెంట్ కావాలి. అదేంటంటే ఆర్టికల్ 31C ప్రకారం ఏదైతే చట్టం చేసినారో దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్కి పంపించి, ఎసెంట్ ఇస్తేనే దీనికి చట్టబద్ధత వస్తుంది. అంతవరకు ఈ బిల్లులు చెత్త కాయిదాలే. కాబట్టి ఈ బిల్లులను ఏదైతే ఇప్పుడు పాస్ చేసి గవర్నర్కి పంపినారో, గవర్నర్ వెంటనే వాటిని క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉభయ సభల ఆమోదం పొంది అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్కు పంపించినట్లయితే అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చబడుతుంది. అప్పుడే ఏ కోర్టులు దీనికి కొట్టివేయడానికి కానీ, స్టే ఇవ్వడానికి కానీ, ఇంటర్ఫియర్ కావడానికి కానీ ఏ రకమైన కోర్టులకు అధికారాలు ఉండవు. కాబట్టి ఏ జీవో ఇచ్చినా కూడా కొట్టివేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో కేసీఆర్ జీవో ఇస్తే ఏదైతే బీసీలకు 33%కి వెళ్ళి 38కి చేస్తే అది హైకోర్టు స్టే ఇచ్చేసి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా ఉందని 50% దాటకూడదని అన్నారు. అందులోనే 1962కి వెళ్ళి ఇప్పటి వరకు ఎన్ని చట్టాలు చేసినా 9th షెడ్యూల్లో కలపకుండా అవి రాజ్యాంగానికి 50% ఏదైతే 9 మంది జడ్జిమెంట్లు చెప్పినారో అది న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని స్టే ఇచ్చినారు. అది కాబట్టి బీహార్లో ఒక చట్టం చేసి 65% కులగణన చేసి చట్టం చేసినా కూడా కొట్టివేయబడినాడు. ఇప్పుడు కొట్టివేయబడింది ఒక్కటి తమిళనాడు రిజర్వేషన్స్ యాక్ట్ ఒక్కటే. కాబట్టి 9th షెడ్యూల్లో ఉంటేనే దానికి రక్షణ దొరుకుతుంది. కాబట్టి 9th షెడ్యూల్న చేర్పిస్తేనే దీనికి సంపూర్ణమైన రక్షణ దొరుకుతుంది, రాజ్యాంగబద్ధమైన వ్యాలిడిటీ ఉంటుందని ఈరోజు సమావేశంలో క్లియర్ చేయడం అనేది విశదీకరించి. ఇది ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లకు ముడిపడి ఉంది. సో స్థానిక ఎలక్షన్లు దాదాపు 15 నెలలు అవుతుంది. ఇవి అంటే కులగణన అయ్యి 40% బీసీలకు ఇస్తేనే మేము అవి జరుపుతాము స్థానిక ఎలక్షన్లో ఒక ఒపీనియన్లో ప్రభుత్వం ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే వాళ్ళు వెయిట్ చేయండి అంటే ఇంకా టైం బట్టే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్స్ పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే ఇది మీద చర్చ జరగడం కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ ఆమోదించడం కావచ్చు, ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఒక ఆర్టికల్ మనకి 243 క్లాస్ 4 దగ్గర మనకు స్టేట్ గవర్నమెంట్కు జీవోలు ఇచ్చుకోవచ్చు స్థానిక ఎలక్షన్లకు సంబంధించి, రిజర్వేషన్లకు అమలుకు సంబంధించి ఎలాంటి డిసిషన్ అనేది స్టేట్కే ఉందని చెప్పేసి ఒక చెప్తున్నటువంటి ఆర్టికల్. మీరేమంటారు దీనిపైన? దాని మీద 2010లోనే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలోనే స్థానిక సంస్థలలో కూడా 50% దాటకూడదు అనే 5 న్యాయమూర్తుల జడ్జిమెంట్స్ ఉంది. 2018లో జీవో తీస్తే కూడా కేసీఆర్ అది స్టే చేసి 50% దాటకూడదని ఉంది. ఇది చాలా ఆలస్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 3 రోజులలో పాస్ అయింది. ఇది మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించింది, 50-60% బీసీలకు సంబంధించింది. కాబట్టి ఒక్క ప్రజా ఉద్యమాలు వస్తే బీజేపీ 3 రోజులలో దీన్ని పాస్ చేయొచ్చును. ఇది మొన్న పాస్ ఇప్పుడు ఇది గవర్నర్ దగ్గరనే ఉంది. వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ అనుకుంటే మరి వెనుకకెళ్ళి ఏ రకమైన కొంతమంది ఉద్యమాల కారులతోని ఏదో ఒకటి దీని మీద కిల్లగతులు పెట్టి కొన్ని డౌట్స్ క్రియేట్ చేసి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనేది అది తప్పుడు ప్రచారం. అది చిత్తశుద్ధి లేని వ్యవస్థ. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు, ఎవరు కుతంత్రాలతో ఉన్నారు, ఎవరు క్లియర్గా ఉన్నారు, ఎవరికి క్లియర్గా ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క అభీష్టము అందరిది 9th షెడ్యూల్లో చేర్పించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో సహకరిస్తారో అటువంటి పార్టీలే రేపు మన్నన అవుతాయి, లేకపోతే మట్టి గెలిచిపోతాయి. ఇది బీజేపీ అనుకుంటే వారం రోజులలో చేయొచ్చును.
అనుకుని ఇప్పుడు లోకల్ బాడీస్ రిజర్వేషన్ చేస్తే మనకు ఫండ్స్ వస్తాయి, గ్రామాలు బాగుపడతాయి, మున్సిపాలిటీస్ బాగుపడతాయి, బీసీ జాతులు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఎవరైతే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నాడో వాళ్ళు బీసీలకు ద్రోహం చేసినట్లు, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు. ఒక్కటి సార్, ఇంకా దీనిపై చూస్తూ ఉంటే వాళ్ళు ముస్లిం బీసీ అని ఒక పదాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు కాబట్టి లేట్ అవుతుందని ఒక వాదన వినిపిస్తుంది. ఏమంటారు? నేను నా యొక్క మెయిన్ కీనోట్ అడ్రస్లో కూడా చెప్పాను, ముస్లిం బీసీలు అని కాదు, రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ప్రకారం సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఏ కులమైన, ఏ మతమైన, ఏ వర్గమైన ఉండొచ్చును, ఈవెన్ ఉండొచ్చును. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందనంటే 1992లో ఎవడైతే రిక్షా తొక్కుకుంటాడో, ఎవడైతే కూలి పని చేసుకుంటాడో, ఎవడైతే హమాలి పని చేస్తాడో, ఎవడైతే భిక్షాటన చేసి బతుకుతాడో వాళ్ళందరూ బీసీల కింద చేర్చొచ్చును. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా పర్వాలేదు అన్నారు. కాబట్టి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద మండల్ కమిషన్ 1931 కులగణన ప్రకారము ఆయన చేసినప్పుడు బీసీల కౌంటర్ పార్ట్ ఎవరైతే ఉన్నారో, ఇంట్లో భిక్షాటన చేసేవాళ్ళు, విముక్త జాతులు, అందులో ముస్లిమ్స్లో ఉన్నారు, బుద్ధిస్ట్లో ఉన్నారు, సిఖ్స్లో ఉన్నారు, వాళ్ళు కూడా బీసీలల్లో చేర్చబడింది. వాళ్ళ జాబితా కూడా ప్రతి రాష్ట్రంలో ఉంది. కాబట్టి వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ముస్లిం బ్యాక్వర్డ్ అని, సిఖ్స్ బ్యాక్వర్డ్ అని, బుద్ధిస్ట్ బ్యాక్వర్డ్ అనే విషయము తప్పుడు ప్రచారం ఈ తెలంగాణలో బీజేపీ నాయకులు తెచ్చినటువంటి ఒక కుట్రపూరితమైన, మోసపూరితమైన ఒక ప్రచారమే కానీ అందులో రాజ్యాంగబద్ధమైన ఏ రకమైన అందులో దానికి వ్యాలిడిటీ లేదు. కాబట్టి మన దగ్గర ఇది సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు అని అంటే ఏ కులమన్నా చేర్పిస్తే దాన్ని క్వశ్చన్ చేయండి, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయండి. కానీ ముస్లిమ్స్ని కలపలే. ఇది ఓన్లీ ముస్లింలో సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొంతమందిని వాళ్ళని కలపలేదు, వాళ్ళని చేయాలని ఎంక్వైరీ చేసి చర్య తీసుకున్నప్పుడు వాళ్ళు 4% జరిపింది. అది కూడా సుప్రీంకోర్టులో ఉంది. ప్రతి రాష్ట్రంలో సగము ముస్లిం కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్స్ ముస్లిమ్స్కి ఇస్తుంది. మరెందుకు ఇవ్వట్లేదు? ఉత్తరప్రదేశ్లో బంద్ చేయమని ముస్లిమ్స్ బోలెడు మంది, దాదాపు 7% ముస్లిమ్స్కు రిజర్వేషన్స్ దొరుకుతున్నాయి. అక్కడున్న 14%కి 7% దొరుకుతుంది. బీహార్లో దొరుకుతుంది, అన్ని రాష్ట్రాల్లో దొరుకుతుంది. ఇక్కడ తప్పుడు కూతలు ఇక్కడ తెలంగాణలో చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అది ఇక్కడే కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. అంటే ముస్లిం బీసీగా ప్లస్ మళ్ళీ వాళ్ళకి మైనారిటీకి సంబంధించిన మళ్ళీ 2 రిజర్వేషన్స్ ఉంటాయి కదా. మైనారిటీకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు, విద్యాలయాలు అవి స్థాపించుకోవడానికి ఉంది, కానీ ప్రత్యేకమైన రిజర్వేషన్స్ మైనారిటీస్కి లేవు. ఇక్కడ మైనారిటీస్కి ఎవ్వరికి అసలు ముస్లిమ్స్ మైనారిటీసే కాదు, మేజర్ కులం అది. మన కులాల మైనారిటీసులు చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఇవి కులం. ఏ కులానికి కులం చూస్తే మైనారిటీ. ఎవడు మైనారిటీ? దేశంలో ఎవడు మైనారిటీ కాదు. అది మతపరమైన వాడు తక్కువ ఫలం ఉన్నంత మాత్రం మైనారిటీ ఆడడం కూడా తప్పు నా ప్రదేశం అది. కాబట్టి మైనారిటీలకు ఏ రకమైన రిజర్వేషన్స్ లేవు ఇండియాలో. రైట్. బీసీ ఉద్యమం ఇంకా ఎక్కడికి వెళ్తుంది? అది బీజేపీని మెడల్ ఉంచి వాళ్ళ హక్కులు సాధించేందుకు తోడ్పడదో చూడాల్సింది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.